సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్స్. బాస్, ఈ వీడియో మన బ్యాక్లాష్ హైలైట్స్ విన్నర్స్ వీడియో అనమాట. అంటే ఒక ప్రిడిక్షన్ వీడియో. అంటే మన బెట్టింగ్ ఓట్స్ ఈ బ్యాక్లాష్లో ఏ సూపర్ స్టార్కి సపోర్ట్ చేస్తున్నాయి, అంటే మనకి ఈ బ్యాక్లాష్ ప్రీమియర్ ఈవెంట్లో ఏమేమి మ్యాచెస్ చూడడానికి దొరుకుతాయో అండ్ ఈ మ్యాచెస్లో మన బెట్టింగ్ ఓట్స్ ఏ సూపర్ స్టార్స్కి సపోర్ట్ చేస్తున్నాయో మొత్తం నేను మీ అందరికీ లైన్ బై లైన్గా ఈరోజు ఈ వీడియోలో అప్డేట్ ఇచ్చేస్తాను. అండ్ అంతేకాదు, ఇది మన ఈరోజు సెకండ్ వీడియో అనమాట. ఈరోజు ఆల్రెడీ మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో, అంటే మొత్తం స్మాక్ డౌన్ మొత్తం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసాను. సో మీరు ఎవరెవరు మన ఈ రోజుది ఫస్ట్ వీడియో చూడలేదో వాళ్ళు కంపల్సరీ మన ఈ రోజుది ఫస్ట్ వీడియో చూడండి. ఆ వీడియోకి ఈ వీడియో లాస్ట్లో ఎండ్ స్క్రీన్లో పెట్టేస్తాను, ఓకే. అండ్ ఇప్పుడు మన బ్యాక్లాష్ గురించి మాట్లాడితే గాయస్, మీలో చాలామంది అలా మాకు బ్యాక్లాష్ది టైం చెప్పండి. కొంతమంది డేట్ తెలుసు కానీ టైం తెలియదు అనమాట. అండ్ కొంతమందికి డేట్ అండ్ టైం రెండు తెలియదు అనమాట. సో ఇప్పుడు ఎవరెవరికి మన బ్యాక్లాష్ది డేట్ అండ్ టైం తెలీదో వాళ్ళకి నేను అంటే ఫస్ట్ స్టార్టింగ్లోనే అప్డేట్ ఇచ్చేస్తున్నాను. అండ్ అది ఏంటంటే మన బ్యాక్లాష్ ఇంకెప్పుడు కాదు, రేపే అనేమాట. అంటే ఎస్, అంటే 11th మే రేపే మనకి మార్నింగ్ 4:30 నుంచి మన బ్యాక్లాష్ లైవ్ చూడడానికి దొరుకుతుంది. ఓన్లీ ఆన్ నెట్ఫ్లిక్స్ అనమాట. నెట్ఫ్లిక్స్లో వస్తుంది అనమాట. సో మీరు కంపల్సరీ మన బ్యాక్లాష్ని చూడండి. అండ్ నాకు తెలుసు అంటే ఇప్పుడు అంటే అలా మ్యాచ్ కార్డ్ పైన 10th మే అని రాసి ఉందన్నమాట. కానీ మన ఇండియా టైం టేబుల్ ప్రకారం మనకి 11th మే అంటే రేపు మార్నింగ్ వస్తుంది అనమాట. రేపు మార్నింగ్ 4:30 నుంచి మనకి మన బ్యాక్లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్ చూడడానికి. సో మీరు కంపల్సరీ మన బ్యాక్లాష్ని రేపు మార్నింగ్ చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. అండ్ నాకు తెలుసు బ్యాక్లాష్ కోసం ప్రెజెంట్ అంత హైప్ ఏం లేదనమాట. ఓపెన్ చెప్పాలంటే నా మనసులో అంత హైప్ ఏం లేదు. ఓన్లీ ఒక మ్యాచ్ తప్ప. అండ్ ఆ మ్యాచ్ ఇంకేదో కాదు, జాన్ సీనా వర్సెస్ ర్యాండీ ఆర్టన్ మ్యాచ్. అండ్ ఓపెన్ చెప్పాలంటే ఇంకో మ్యాచ్ గురించి మాట్లాడితే మన గుంథర్ వర్సెస్ ప్యాట్ మెకాఫీ మ్యాచ్ అనమాట. సో ఈ రెండు మ్యాచెస్ పైన నేను అంటే కొంచెం ఇంట్రెస్ట్ నాకు ఉందన్నమాట. అండ్ ఈ బ్యాక్లాష్ కోసం మొత్తం జీరో హైప్ ఉంది తెలుసు. బట్ ఈ వీడియో చూసిన తర్వాత మేబీ మీ మనసులో ఈ బ్యాక్లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్ కోసం కొంచెం హైప్ పెరగచ్చు, కొంచెం హైప్ వచ్చినా రావచ్చు అన్నమాట. ఎందుకంటే కొన్ని రిటర్న్స్ పైన రూమర్స్ ఉన్నాయి. సో ఆ రూమర్స్ గురించి నేను అందరికీ అప్డేట్ ఇచ్చేస్తాను బాస్. సో ఇప్పుడు మనము మన బ్యాక్లాష్ బెట్టింగ్ ఓట్స్ గురించి మాట్లాడదాం అన్నమాట. సో ఇప్పుడు మన ఫస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే ఫస్ట్ మనము మన బెక్కీ లించ్ వర్సెస్ లైరా మ్యాచ్ నుంచి స్టార్ట్ చేద్దాము. సో మన బెక్కీ లించ్ వర్సెస్ లైరా మ్యాచ్ ఫర్ మన ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్. అండ్ బాస్ చూడండి, లైరాబీ అంటే ఈ మధ్యలో కొంచెం బాగానే పేరు సంపాదించింది అనమాట. లైరాబీ కొంచెం బాగానే ఫైట్ చేస్తుంది. అండ్ బెక్కీ లించ్ గురించి మాట్లాడితే బెక్కీ లించ్ రీసెంట్లీ రెస్సల్ మేనియాలో రిటర్న్ చేసింది. హ్యాజ్ ఏ బే ఫేస్లో రిటర్న్ చేసి దాని నెక్స్ట్ రాలోనే వాళ్ళు ట్యాగ్ టీమ్ టైటిల్స్ అంటే వాళ్ళు గెలిచి మరి ఓడిపోయినారన్నమాట. అండ్ దాని తర్వాత మన బెక్కీ లించ్ హీల్ టర్న్ చేసింది. ఇప్పుడు మన బెక్కీ లించ్ ఒక హీల్ సూపర్ స్టార్లో ఉందన్నమాట. అండ్ ఇప్పుడు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఎక్కువ అంటే బెట్టింగ్ ఓట్స్ అయితే ఇక్కడ మన బెక్కీ లించ్కే సపోర్ట్ చేస్తున్నాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, బెట్టింగ్ ఓట్స్కి చీటింగ్తో ఎలాంటి సంబంధం ఉండదన్నమాట. సో ఒకవేళ చీటింగ్ జరిగితే మేమేం చెప్పలేమో, కానీ బెట్టింగ్ ఓట్స్ అయితే ఈ మ్యాచ్లో మన బెక్కీ లించ్కి సపోర్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు బెక్కీ లించ్ ఇప్పుడిప్పుడే రిటర్న్ చేసింది, హీల్ టర్న్ చేసింది. అండ్ అప్పుడే మన బెక్కీ లించ్ ఓడిపోతే మేబీ మంచిగా ఉండదు అనుకుంటా. సో అందుకనే మన బెట్టింగ్ ఓట్స్ బెక్కీ లించ్కి సపోర్ట్ చేస్తున్నాయి. లైరా ఓడిపోతుంది అంట. సో ఇప్పుడు మీ ప్రకారము ఈ మ్యాచ్లో మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే మన ఫెటల్ ఫర్ ఏ మ్యాచ్ డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ డేమియన్ ప్రిస్ట్ వర్సెస్ ఎలీ నైట్ వర్సెస్ మన జేకబ్ ఫాటు మ్యాచ్ ఆఫ్ సాలిడ్ ఫెటల్ ఫర్ ఏ మ్యాచ్ అనమాట ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్. అండ్ బాస్ ఈ మ్యాచ్ మీకు రాకుంటారనమాట, నో డౌట్. ఎందుకంటే ఈ మ్యాచ్లో చాలా మంది సూపర్ స్టార్స్ ఉన్నారు. అండ్ అంటే పైకి వెళ్ళి ఫెటల్ ఫోర్ కాబట్టి చాలా రచ్చ ఉంటారనమాట, చాలా మసాలా ఉంటుంది ఈ మ్యాచ్లో. అండ్ బాస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే చూడండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కువ సూపర్ స్టార్స్ ఉన్న మ్యాచెస్లో మన బెట్టింగ్ ఓట్స్ ఫస్ట్ నుంచి సెకండ్ థర్డ్ వరకు వాళ్ళు అంటే బెట్టింగ్ ఓట్స్ ఇస్తారనమాట. అంటే ఓపెన్ చెప్పాలంటే మనము ఫస్ట్ ఫేవరెట్ అండ్ సెకండ్ ఫేవరెట్ గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ ఫేవరెట్ దీంట్లో ఇంకెవరో కాదంటే బెట్టింగ్ ఓట్స్ ప్రకారం అయితే మన జేకబ్ ఫాటు గెలుస్తారనమాట. జేకబ్ ఫాటు ఆ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్కి రిటర్న్ చేసుకుంటారని ఈ టైప్లో మన బెట్టింగ్ ఓట్స్ సపోర్ట్ చేస్తున్నాయి. కానీ ఒక్కవేళ ఏమైనా గడబడితే మాత్రం సెకండ్ ఫేవరెట్ గురించి మాట్లాడితే బెట్టింగ్ ఓట్స్ ప్రకారం సెకండ్ ఫేవరెట్ ఇక్కడ ఇంకెవరో కాదు మన డ్రూ మ్యాకింటైర్
అనమాట. అంటే బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం చూస్తే బెట్టింగ్ ఓడ్స్ ఏమని అంటున్నాయి అంటే గెలిస్తే జేకబ్ ఫాటు గెలుస్తాడు లేదా డ్రూ మ్యాకింటైర్ గెలుస్తాడని ఈ టైప్లో మన బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి. ఎల్ఏ నైట్ ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి, డేమియన్ బ్రెస్ట్ ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి అనమాట ప్రెసెంట్ కోసం ఈ మ్యాచ్లో. బెట్టింగ్ ఓడ్స్ మన జేకబ్ ఫాటు అండ్ డ్రూ మ్యాకింటైర్ అంటున్నాయి అనమాట. సో ఇప్పుడు మీరేమంటున్నారు అంటే ఈ మ్యాచ్లో మీ ఫేవరెట్ ఎవరు అంటే ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుందో మీ ప్రిడిక్షన్ మీరు కామెంట్స్లో చేయండి బాస్. సో నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే మన డామినిక్ వర్సెస్ పెంటా మ్యాచ్ అనమాట. అండ్ ఈ మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ ఉంటుంది బాస్ మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కోసం. సో ఈ మ్యాచ్ బాగానే ఉంటుంది అనమాట. అండ్ ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ ఫేవరెట్ గురించి మాట్లాడితే బెట్టింగ్ ఓడ్స్ అయితే ఈ మ్యాచ్లో సపోర్ట్ చేస్తున్నాయి మన డామినిక్కి. ఎస్ మన బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి మన డామినిక్కి. అండ్ బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం మన పెంటా ఓడిపోతారంట. సో ఇప్పుడు మీ ప్రకారం ఎవరు గెలుస్తారో మీకేమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే మన గుంథర్ వర్సెస్ ప్యాట్ మెకాఫీ మ్యాచ్ అనమాట. అండ్ ఈ మ్యాచ్ మాత్రం నేను ముందే చెప్పేస్తాను, ఈ మ్యాచ్లో రెస్లింగ్ మాత్రం మామూలుగా ఉంటుంది, చాలా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట ఈ మ్యాచ్. ఎందుకంటే గుంథర్ రెస్లింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నో డౌట్ అనమాట. అండ్ ప్యాట్ మెకాఫీ చాలా జబర్దస్త్గా ఫైట్ చేస్తారు. ప్యాట్ మెకాఫీ రీసెంట్లీ చాలాసార్లు చెప్పినారంటే నేను ఎవరో ఏందో మీరు మర్చిపోయినట్టున్నారు, నేను చూపిస్తాను అంటే ప్యాట్ మెకాఫీ మా జోలికి వచ్చిండు, మైకెల్ కోల్ జోలికి వచ్చిండు. మైకెల్ కోల్ ఈ సంవత్సరాల నుంచి డబ్ల్యూడబ్ల్యూలో పనిచేస్తున్నాడు. సో మైకెల్ కోల్ దగ్గర అధికారం ఉందన్నమాట, ఒపీనియన్ పెట్టే అధికారం ఉంది. బట్ గుంథర్కి ఆ ఒపీనియన్ నచ్చలేదన్నమాట. సో అందుకనే గుంథర్ మా జోలికి వచ్చిండు. అండ్ గుంథర్కి మేము అంటే నేనైతే ఇచ్చి పడేస్తాను మన గుంథర్. కానీ ప్యాట్ మెకాఫీ ఈ టైప్లో వార్నింగ్ విషయం చాలా హైప్ ఉంది. ఓపెన్ చెప్పాలంటే ఈ మ్యాచ్ హైప్ ఉందన్నమాట. ఎందుకంటే స్పెషల్లీ ఈ మ్యాచ్లో మన గోల్డ్ బర్గ్ రిటర్న్ చేయొచ్చు అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. అంటే ఓపెన్లీ చెప్పాలంటే చూడండి 50% ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. వచ్చినా రావచ్చు గోల్డ్ బర్గ్, లేదంటే లేదన్నమాట. ఎందుకంటే గోల్డ్ బర్గ్ వర్సెస్ గుంథర్ మ్యాచ్ పైన చాలా రూమర్స్ వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ సమ్మర్ స్లామ్ కోసం ఈ మ్యాచ్ బుక్ చేద్దాం అనుకుంటే సమ్మర్ స్లామ్ క్లోజ్ ఉన్నప్పుడు అప్పుడు మన గోల్డ్ బర్గ్ వస్తారన్నమాట. లేదంటే మనీ ఇన్ ద బ్యాంక్ కోసం మన డబ్ల్యూడబ్ల్యూఈ మన గోల్డ్ బర్గ్ వర్సెస్ గుంథర్ మ్యాచ్ బుక్ చేద్దాం అనుకుంటే మన మేబీ రేపు వచ్చినా రావచ్చు అనమాట. మన బ్యాక్లాష్ లేదా సౌదీ అరేబియా గురించి మాట్లాడితే మన మనీ ఇన్ ద బ్యాంక్ తర్వాత సౌదీ అరేబియా ప్రీమియర్ ఈవెంట్ ఉంటుందంట. సో అప్పుడు బుక్ చేద్దాం అనుకుంటే మేబీ దానికంటే ముందు వచ్చినా రావచ్చు అనమాట. అంటే ఓపెన్గా చెప్పాలంటే గోల్డ్ బర్గ్ రేపు వచ్చినా రాకపోయినా ఇన్ ఫ్యూచర్లో చాలా తొందరలోనే గోల్డ్ బర్గ్ వస్తారనమాట. ఎందుకంటే మనకి అంటే ఇంకొక 2-3 మంత్స్లో కంపల్సరీ మ్యాచ్ చూడడానికి దొరుకుతాయన్నమాట. ఏ మ్యాచ్ మన గుంథర్ వర్సెస్ గోల్డ్ బర్గ్ మ్యాచ్ కంపల్సరీ మనకి ఇన్ ఫ్యూచర్లో చూడడానికి దొరుకుతాయని ఇలాంటి రూమర్స్ చాలా దబ్బాయించి ఉన్నాయన్నమాట. సో అందుకని గోల్డ్ బర్గ్ వస్తాడేమో అని ఇలాంటి ఒక రూమర్. ఓకే, కానీ మీరు మన రెసల్ తెలుగు ఛానల్ చూస్తారు కాబట్టి మీకు మొత్తం నేను క్లియర్ కట్గా అప్డేట్ ఇస్తాను. మన రెసల్ తెలుగు ఛానల్ ఎప్పుడు మొత్తం క్లియర్ కట్గా అప్డేట్ ఉంటుంది. సో అదే క్లియర్ కట్గా చెప్పేసినాను. గోల్డ్ బర్గ్ రేపు వచ్చినా రాకపోయినా మాత్రం ఇన్ ఫ్యూచర్లో మాత్రమే మ్యాచ్ ఉంటుంది. సో అందుకని గోల్డ్ బర్గ్ రిటర్న్ పైన చాలా రూమర్స్ ఉన్నాయన్నమాట. ఓకే, అండ్ గుంథర్ వర్సెస్ ప్యాట్ మెకాఫీ మ్యాచ్ బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే బెట్టింగ్ ఓడ్స్ అయితే మన గుంథర్కే సపోర్ట్ చేస్తారన్నమాట. బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం మన ప్యాట్ మెకాఫీ ఓడిపోతారన్నమాట. అండ్ మన గుంథర్ గెలుస్తారు. అండ్ ఒకవేళ చీటింగ్ అయితే మేమేం చెప్పలేము, కానీ బెట్టింగ్ ఓడ్స్ అయితే మన గుంథర్కే సపోర్ట్ చేస్తున్నాయన్నమాట ఈ మ్యాచ్లో. ఇప్పుడు మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ మన బ్యాక్లాష్ మెయిన్ ఈవెంట్ మ్యాచ్ గురించి మాట్లాడితే ఆ మ్యాచ్ ఇంకేదో కాదు, మన 17 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా వర్సెస్ ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ మ్యాచ్ అనమాట. అండ్ బాస్ వీళ్ళ మధ్యలో చాలా పాత హిస్టరీ ఉందన్నమాట. సో అందుకని మ్యాచ్ కోసం కొంచెం హైప్ ఉందన్నమాట. ఎందుకంటే మధ్య మీరు చూస్తున్నారు కదా, అంటే రా వచ్చినప్పుడు స్మాక్ డౌన్ వచ్చినప్పుడు ర్యాండీ ఆర్టన్ అండ్ జాన్ సీనా కొన్ని పాత మ్యాచెస్ క్లిప్స్ వీడియోస్ అవన్నీ ప్లే చేస్తున్నారు. ఎందుకంటే ఇలా మధ్యలో హిస్టరీ మామూలుగా లేదు బాస్. అంటే డబ్ల్యూడబ్ల్యూఈ నాలాగా ఎవరెవరు చాలా సంవత్సరాలు చూస్తున్నారో అలా చాలా బాగా తెలుసు అనమాట. ఇలా మధ్యలో మామూలు మ్యాచెస్ లేకుంటే నెక్స్ట్ లెవెల్ మ్యాచెస్, నెక్స్ట్ లెవెల్ ఫ్యూడ్, నెక్స్ట్ లెవెల్ స్టోరీ లైన్ మనకి ఒకప్పుడు ఇలా మధ్యలో చాలా చూడడానికి దొరికాయి అనమాట. సో అందుకని మ్యాచ్ కోసం కొంచెం హైప్ అనేది ఉందన్నమాట. అండ్ ఇంతకుముందు ఒకప్పుడు మన ర్యాండీ ఆర్టన్ జాన్ సీనా అంటే ర్యాండీ ఆర్టన్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్లో మన ర్యాండీ ఆర్టన్ రెఫరీని ఒక చెంపదెబ్బ కొట్టి మరి మ్యాచ్ స్టార్టింగ్లోనే డిస్క్వాలిఫై చేయించేసిండు అనమాట. సో అలాంటిది ఏమైనా జరగచ్చని ఇలాంటి రూమర్ అయితే ఉందన్నమాట. ఈసారి జాన్ సీనా రెఫరీకి చెంపదెబ్బ కొట్టి మరి మ్యాచ్ డిస్క్వాలిఫై చేస్తాడని. కానీ మీరు ఒకసారి ఆలోచించండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ బ్యాక్లాష్ కోసం ఎలాంటి హైప్ లేదన్నమాట. ఓన్లీ ఈ మ్యాచ్ కోసం కొంచెం హైప్ ఉంది. అండ్ అలాంటిది ఈ మ్యాచ్ మెయిన్ ఈవెంట్లో జస్ట్ స్టార్ట్ కాగానే డిస్క్వాలిఫై అయిపోతే అసలు ఎక్కడి నుంచైనా మంచిగా ఉంటుందా, మొత్తం సర్వనాశనం అయిపోతుంది అనమాట. సో ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగినా మేబీ మన డబ్ల్యూడబ్ల్యూ అంటే మన ఎవరైనా ఒక మేనేజర్ వచ్చి మేబీ మ్యాచ్ రీస్టార్ట్ ఏమైనా చేపించచ్చు. కానీ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేనేమనుకుంటున్నా అంటే అలాంటివి ఏమి జరగకపోతే మంచిగా ఉంటుంది బాస్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హైపే లేదు, బ్యాక్లాష్ కోసం ఎలాంటి హైపే లేదు. ఈ మ్యాచ్ కోసం కొంచెం హైప్ ఉంది. అండ్ అలాంటిది ఈ మ్యాచ్ స్టార్టింగ్లో డిస్క్వాలిఫై అయిపోతే ఇక మొత్తం సర్వనాశనం
నాశనం అయిపోతాయి అన్నమాట. సో అందుకనే ఇక చూసే ఏం జరుగుతుందో. అండ్ ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే జాన్ సీనా వర్సెస్ రాండీ ఆర్టన్ మ్యాచ్ గురించి మాట్లాడితే బాస్ బెట్టింగ్ ఓట్స్ అయితే ఈ మ్యాచ్లో చాలా హెవీ, చాలా అంటే చాలా హెవీలీ దబ్బాయించి సపోర్ట్ చేస్తున్నాయి మన 17 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనాకి. ఎస్ అంటే రాండీ ఆర్టన్ బెట్టింగ్ ఓట్స్లో లేదన్న 4000 పాయింట్స్ ఎంకలు ఉన్నారన్నమాట. అంతా దబ్బాయించి సపోర్ట్ చేస్తున్నాయి మన బెట్టింగ్ ఓట్స్ జాన్ సీనాకి. ఎందుకంటే దాని ఎంకలు ఒక రీజన్ ఉంది. అండ్ అది ఏంటంటే జాన్ సీనాది లాస్ట్ రన్. అండ్ జాన్ సీనా ఇప్పుడిప్పుడే రెస్ల్మేనియాలో గెలిచి ఫస్ట్ టైటిల్ డిఫెండ్లో ఓడిపోతే అది ఎక్కడో మన జాన్ సీనా క్యారెక్టర్ కోసమే మంచిది కాదనమాట. ఎస్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, రేపు ఒకవేళ ఏమైనా చమత్కార్ ఏమైనా మ్యాజిక్ అయ్యి ఈ మ్యాచ్లో రాండీ ఆర్టన్ గెలిస్తే మాత్రం ఇక మీరు అర్థం చేసుకోండి జాన్ సీనా క్యారెక్టర్ మొత్తం సర్వనాశనం అయిపోతాయి అనమాట. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రాండీ ఆర్టన్తో ఎలాంటి ప్రాబ్లం లేదు బాస్. ఎందుకంటే రాండీ ఆర్టన్ చాలా సంవత్సరాలు హీల్ క్యారెక్టర్ ప్లే చేసిండు. అండ్ మీకు తెలుసు నాకు హీల్ క్యారెక్టర్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. సో అందుకనే వన్ ఆఫ్ నా ఫేవరెట్ సూపర్ స్టార్ అనమాట రాండీ ఆర్టన్. సో అందుకని రాండీ ఆర్టన్ వస్తే ఎలాంటి హేట్ లేదు. బట్ మీరే ఒకసారి కొంచెం లాజిక్ ఆలయన్స్ మీకు అర్థమైపోతాయి అనమాట. అంటే జాన్ సీనా ఇప్పుడిప్పుడే గెలిచి లాస్ట్ రన్లో అప్పుడే ఓడిపోతుంది. ఎక్కడనో జాన్ సీనా హీల్ క్యారెక్టర్ కోసం మొత్తం అది బేకార్ అయిపోతాయి అనమాట. జాన్ సీనా కోసం మొత్తం అది సర్వనాశనం అయిపోతాయి అనమాట. సో అందుకనే బెట్టింగ్ ఓట్స్ ఈ మ్యాచ్ చాలా దబాయించి సపోర్ట్ చేస్తున్నాయి మన జాన్ సీనాకి. అండ్ ఇంకోటి ఏంటంటే మన బెట్టింగ్ ఓట్స్కి చీటింగ్తో ఎలాంటి సంబంధం ఉండదు. కానీ ఈ మ్యాచ్లో మేబీ ఏమైనా చీటింగ్ జరుగుతుందా? ఎందుకంటే ఎవరు తెలుసు, బెట్టింగ్ ఓట్స్కి ముందు తెలుసా కూడా జాన్ సీనా కోసం ఎవరైనా ఒకరు వస్తారా కూడా ఈ మ్యాచ్ల మధ్యలో. సో అందుకని మేబీ మన జాన్ సీనాకి హెవీలీ సపోర్ట్ చేస్తున్నాం కూడా. సో మేబీ ఏమైనా చీటింగ్ జరిగి మన జాన్ సీనాని రాండీ ఆర్టన్కి ఓడిపించేస్తారు అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు మన జాన్ సీనా క్లీన్గా మన రాండీ ఆర్టన్కి ఓడిపించేసిన అది రాండీ ఆర్టన్ కోసం అంత మంచిది కాదనమాట. సో మేబీ ఏమైనా చీటింగ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయా అంటే చూడండి, మేబీ చెప్పలేం, జరిగినా జరగచ్చు. అండ్ ఎవరు తెలుసు, రాండీ ఆర్టన్ సైడ్ నుంచి ఎవరైనా వచ్చేస్తే, రాండీ ఆర్టన్ సైడ్ నుంచి ఏమైనా చీటింగ్ జరిగితే ఇక అప్పుడు మీకు తెలుసు కదా చీటింగ్తో బెట్టింగ్ ఓట్స్కి ఎలాంటి సంబంధం లేదని బెట్టింగ్ ఓట్స్ చేయి లేపేస్తాయి అనమాట. సో అందుకని కానికి ఏమైనా కావచ్చు, బెట్టింగ్ ఓట్స్ అయితే మన జాన్ సీనాకి సపోర్ట్ చేస్తున్నాయి. కానీ స్టిల్ ఏమైనా సర్ప్రైజ్ ఏమైనా ఉండొచ్చు అనమాట. మేబీ చెప్పలేము. ఇప్పుడు క్లీన్గా ఈ మ్యాచ్ జరిగితే ఇక మేము చెప్పలేము అనమాట. ఏమైనా సర్ప్రైజ్ ఏమైనా ఉంటే రాండీ ఆర్టన్ సైడ్ నుంచి ఎవరైనా వచ్చినా మేబీ రాండీ ఆర్టన్ గెలిచినా గెలవచ్చు, జాన్ సీనా సైడ్కి ఎవరైనా వచ్చినా జాన్ సీనా గెలిచినా గెలవచ్చు అనమాట. అండ్ క్లీన్గా ఈ మ్యాచ్ జరిగితే మాత్రం మన జాన్ సీనా క్లీన్గా రాండీ ఆర్టన్ ఓడిపిస్తే నేను ఓపెన్ చెప్తున్నా కదా రాండీ ఆర్టన్ కోసం ఎంత మంచిది కాదనమాట. అది స్పెషల్లీ మన రాండీ ఆర్టన్ హోమ్ టౌన్లో ఉందన్నమాట ఈ మ్యాచ్. సో అందుకని చూద్దాం, సంథింగ్ ఏదో ఒక మసాలా మనకి ఈ మ్యాచ్లో చూడడానికి దొరికితే మంచిదని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారు అది మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు, ఇంకా మన వీడియో అయిపోలేదు. ఇప్పుడు మనం మాట్లాడదాము మన ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. ఎందుకంటే మీలో చాలామంది మనసులో ఒక చిన్న డౌట్ ఉందన్నమాట. అండ్ అది ఏంటంటే అన్న ఇప్పుడు రోమన్ రేన్స్ ట్రైబల్ చీఫా కాదా? ఎందుకంటే ఒకప్పుడు రోమన్ రేన్స్ ఏమని చెప్పిండు అంటే వాయిస్ మ్యాన్ లేకపోతే ట్రైబల్ చీఫే లేడని ఈ టైప్లో మన రోమన్ రేన్స్ చెప్పిండు అన్నమాట. సో అందుకనే ఆ లెక్కలు చూస్తే ఇప్పుడు వాయిస్ మ్యాన్ మన రోమన్ రేన్స్ లేడు కాబట్టి రోమన్ రేన్స్ ట్రైబల్ చీఫ్ కాదా అంటే చూడండి, రోమన్ రేన్స్ ట్రైబల్ చీఫే. కానీ ఆ ట్రైబల్ చీఫ్ అనే పేరు ఉంటుంది. లైక్ ఇప్పుడు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అంటారు కదా, అంటే బ్రాక్ లెస్నర్కి ద బీస్ట్ అని మెన్షన్ చేస్తారు కదా. సో ఆ టైప్లో ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ అని ఈ టైప్లో మెన్షన్ చేస్తారు అనమాట. ట్రైబల్ చీఫ్ అనే పేరు ఉంటుంది. కానీ ఆ ట్రైబల్ చీఫ్ అనే క్యారెక్టర్లు ఎక్కువ ఉంటాడు అంటే మొత్తంకి ఉండడని కాదు, ఉంటాడు. బట్ మరీ అంటే ఇంతకుముందు ఉన్నట్టు అంటే మరీ అంత హెవీలీ ఉండడు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఈ మాటలు అంటే చూడండి, ఇప్పుడు రోమన్ రేన్స్ ఏమని చెప్పిండు, వాయిస్ మ్యాన్ లేనిది ట్రైబల్ చీఫ్ లేడు అని చెప్పిండు అనమాట. సో వాయిస్ మ్యాన్ లేనిదని చెప్పిండు. సో అలాంటప్పుడు వీళ్ళు ఈ మాటలో వీళ్ళు ఏమైనా చేయొచ్చు అనమాట. అంటే ఈ మాటని పట్టుకొని వీళ్ళు అంటే వాయిస్ మ్యాన్ లేనిదని చెప్పిండు కదా. సో వాయిస్ మ్యాన్ ఉండాలి. సో వాయిస్ మ్యాన్ ఎవరైనా కావచ్చు, అంటే పాల్ హేమన్ అని కాదు, మేబీ మన రోమన్ రేన్స్ ఇంకొక వాయిస్ మ్యాన్కి తీసుకురావచ్చు అనమాట ఇన్ ఫ్యూచర్లో. సో అప్పుడు రోమన్ రేన్స్ దగ్గర ఒక వాయిస్ మ్యాన్ ఉంటాడు అనమాట. సో ఆ టైప్లో ఏమైనా చూపించి కావాలంటే, లేదంటే వీళ్ళు జస్ట్ ఏంటంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అని మెన్షన్ చేస్తారు కదా. సో ఆ టైప్లో ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ అని ఈ టైప్లో మెన్షన్ చేస్తారు అనమాట. కానీ మొత్తంకి ట్రైబల్ చీఫ్ కాదా అంటే కాదు, అంటే మొత్తమే కాదని కాదు, ఉంటాడు ట్రైబల్ చీఫ్ క్యారెక్టర్లో ఉంటాడు. కానీ మరీ అంత హెవీలీ కాకుండా లైట్గా ఉంటాడు అనమాట. అండ్ ఒక న్యూ క్యారెక్టర్ మేబీ అంటే ట్రైబల్ చీఫే ఉంటాడు. కానీ మన రోమన్ రేన్స్లో మనకి ఒక న్యూ క్యారెక్టర్ చూడడానికి దొరకవచ్చు. న్యూ క్యారెక్టర్ అంటే మొత్తంకే క్యారెక్టర్ షిఫ్ట్ ఏం కాదనమాట, జస్ట్ కొన్ని లైట్గా చేంజెస్ మనకి ఏమైనా చూడడానికి దొరకవచ్చు అని ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయన్నమాట ప్రెసెంట్ కోసం రోమన్ రేన్స్ క్యారెక్టర్ పైన. ఎందుకంటే వీళ్ళు చాలామంది ఇప్పుడు రోమన్ రేన్స్ బిగ్ డాగ్ క్యారెక్టర్లో వస్తాడా, లేదా రోమన్ రేన్స్ ట్రైబల్ షిప్ క్యారెక్టర్లో ఉంటాడా, లేదంటే వాయిస్ మ్యాన్ లేదా ట్రైబల్ షిప్ లేదని చెప్పిండు కదా. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, కొంచెం క్యారెక్టర్ గురించి
కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి, మీరు చాలా మంది అడిగినారు కాబట్టి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రోమన్ రైన్స్ ట్రైబల్ చీఫ్ క్యారెక్టర్లోనే ఉంటారు అనమాట. ట్రైబల్ చీఫ్ అనే క్యారెక్టర్ ఉంటుంది, బట్ మరీ అంత హెవీ కాకుండా ఉంటుంది, జస్ట్ ఒక పేర్లుగా మెన్షన్ చేస్తానని ఈ టైప్లో చెప్తున్నారు అనమాట. లేదంటే ఒక న్యూ వాయిస్ మ్యాన్ మేబీ ఇన్ ఫ్యూచర్ వచ్చి రావచ్చు అనమాట. లేదంటే రోమన్ రైన్స్ క్యారెక్టర్లో మనకు కొన్ని చేంజెస్, అంటే ట్రైబల్ చీఫ్ అనేది ఉంటుంది, బట్ అంటే మరీ అంత కాకుండా కొంచెం చేంజెస్ వస్తాయి అని ఈ టైప్లో రూమర్స్ అనమాట ప్రెజెంట్ కోసం రోమన్ రైన్స్ క్యారెక్టర్ పైన. ఓకే, అండ్ చూడండి ఇప్పుడు రోమన్ రైన్స్ ప్రెజెంట్ కోసం కనిపిస్తాడు కాబట్టి ఇప్పుడు అంత హెవీగా ఏం రూమర్స్ వస్తలేవు అనమాట రోమన్ రైన్స్ క్యారెక్టర్ పైన. బట్ రోమన్ రైన్స్ ఇన్ ఫ్యూచర్లో రిటర్న్ చేసినప్పుడు, అంటే రోమన్ రైన్స్ అంటే మన జూన్ మంత్ స్టార్టింగ్లోనే వస్తాడు, అంటే జూన్ మంత్ ఫస్ట్ వీక్లో వస్తాడు అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి కదా. సో అప్పుడు రోమన్ రైన్స్ మేబీ వచ్చినాడు, మేబీ ఎవరు తెలుసు ఈ మంత్లోనే వచ్చి రోమన్ రైన్స్ సర్ప్రైజ్ ఇవ్వచ్చు అనమాట. సో రోమన్ రైన్స్ ఇన్ ఫ్యూచర్లో వచ్చినప్పుడు అప్పుడు మనకి రోమన్ రైన్స్ క్యారెక్టర్ పైన ఇంకా ఎక్కువ రూమర్స్ వస్తాయన్నమాట. సో అప్పుడు మనం ఇంకా కొంచెం క్లియర్గా మాట్లాడవచ్చు. కానీ ప్రెజెంట్ కోసం ఏమేమి రూమర్స్ వచ్చినాయో అవన్నీ నేను మీ అందరితో ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో అందుకనే బాస్ ఇప్పుడు మీకేమనిపిస్తుంది అంటే మీరు రోమన్ రైన్స్కి ఏ క్యారెక్టర్లో చూడాలనుకుంటున్నారో అది మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ మన కొడి రోడ్స్ గురించి మాట్లాడితే నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పినాను, మన కొడి రోడ్స్ మేబీ మన బ్యాక్ ల్యాష్లో రిటర్న్ చేయొచ్చు, లేదా బ్యాక్ ల్యాష్ తర్వాత కాపోయే నెక్స్ట్ స్మాక్ డౌన్ కోసం మన కొడి రోడ్స్వి అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారన్నమాట. సో అందుకనే కొడి రోడ్స్ ఇప్పుడు చాలా తొందరలో వచ్చేస్తాను, మేబీ బ్యాక్ ల్యాష్ లేదా దాని తర్వాత కాపోయే స్మాక్ డౌన్లో. సో చూద్దాము, కొడి రోడ్స్ పైన చాలా రూమర్స్ వస్తాయన్నమాట. సో ఇప్పుడు మీకేమనిపిస్తుంది అంటే బెట్టింగ్ రోడ్స్ పైన, కొడి రోడ్స్ పైన, గోల్డ్ బగ్ పైన అండ్ రోమన్ రైన్స్ క్యారెక్టర్ పైన అసలు మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.